ఇంటి ఇస్తున్నారా లేదా ఇంటి అండి సార్ ఇంటి అమ్మాయి పంచాన్ని ఉద్యోగం ఆల్రెడీ ఇక్కడ గేట్లో ఉన్న ఎంట్రన్స్లో ఉన్నా అటే వస్తున్నా మామూలుగా వస్తున్నా అటే వస్తున్నా సబ్స్క్రైబ్ చేయించు మనీ సబ్స్క్రైబ్
అందరికీ నమస్కారం అండి. ఆకుపాడు సహకార సంఘ పాలక కమిటీ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ దయా నాయకరావు గారు డైరెక్టర్ టీడీపీ మండల అధ్యక్షుడు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ వెంకటరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రమేష్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చేసి నాగేశ్వరరావు గారు మండల అధ్యక్షులు గారికి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గోడల నరసింహారావు గారు ఏఎంసీ చైర్మన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అవినాష్ గారు శ్రీప్రసాద్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలయ గోపాలరావు గారు అమ్మాయి రాజేష్ గారు రాష్ట్ర కోరుతున్నాం. ఈ మూడు మంది రాష్ట్ర మహిళా కార్యదర్శి కోరుతున్నాం. కొత్త సురేష్ గారు మండల పార్టీ కార్యదర్శి కోరుతున్నాం. ఈ మొదటి సాక్షికారులు ఏం శ్రీ వెంకట బాబారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నదిగురి గోపాలకృష్ణ గారు ఈసీ చైర్మన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ చక్కా శ్రీనివాసరావు గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కుదుర్ప కిషోర్ గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విశ్వాస రంగరావు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటరామయ్య గారు సర్పంచ్ శ్రీ కాకలు అన్నామయ్య గారు సర్పంచ్ వెంకటరామపేట వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇస్మాయిల్ గారు వ్యాపూర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే గాంధీ పిఎస్సి సభ్యులు వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బాబుపాటి పిఎస్సి సభ్యులు వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కమ్యూనిటీ పిఎస్సి సభ్యులు వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపల్లి పిఎస్సి సభ్యులు వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ పిఎస్సి స్పెషల్ గా అందరినీ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మిగతా సభ్యులందరూ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమాన్ని సూర్యరెడ్డి వెంకటేశ్వరరావు గారు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ సభ్యులందరూ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరినీ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరావు గారిని కోరడం. మాజీ మేనేజర్ సర్కార్ శ్రీనివాసరావు
గారిని వేదిక రాసుకుంటున్నాం. మాజీ బ్యాంకు సభ్యులు రాసుకుంటున్నాం. చైతన్య గారు యూత్ లీడర్ చైతన్య గారిని వేదిక రాసుకుంటున్నాం. ఓకే సార్. రమేష్ గారిని వేదిక రాసుకుంటున్నాం. ఫ్రేమ్ కావాలి ఇంకా ఉండాలి. గజమాత ధర్మలో ఏడి ఈరోజు సుదినం. ఎందుకంటే ఎన్నో గ్రామాల్లో అనుభవం కలిగిన నాయకుడు శ్రీ ప్రభుత్వ యాగంటి వెంకటరావు గారు ప్రజా పరిపాలనలో ముందుండి లోకేష్ గారి తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన నాయకుడు యాగంటి వెంకటరావు గారికి ధన్యవాదాలు. కాపురపాడు మండలం కాపురపాడు గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కర్తవ్యంతో ఆయన స్వాగతం పంచుకుంటున్నాం. బాపులపాడు మండలానికి ప్రత్యేకంగా ఈరోజు కాపురపాడు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకు నుంచి విభేదిస్తామని వెళ్తే నాకు ఇష్టమైన రోజులు కాపురపాడులో డివిడెండ్తో పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోమన్నారు. అలాగే మాట చెప్పిన దాని ప్రకారం ఆయన ఇక్కడికి వచ్చి మండలంలో ఉన్న అందరి సమస్యలు తెలుసుకుని సమస్యలు వెంటనే పరిష్కరించడానికి అందరూ అధికారులు ఇక్కడ రప్పించి మన గ్రామంలో అందరికీ సేవ చేయడానికి ముందున్న మన నాయకుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 అయినా 12 అయినా అలుపెరగకుండా ప్రజా సమస్యలను నిరంతరం ఆయన కృషి చేస్తున్నారు. అందుకు ముందుగా బాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఎవరైనా పేదవాడికి అనారోగ్యం కలిగిందంటే వెంటనే లోకేష్ బాబాతో మాట్లాడి ఎల్ఓసి తీసుకొచ్చి లోకేష్ బాబా చేసిన సర్వీసులో మన యాగంటి వెంకటరావు చేస్తున్నారు. అలాగే గ్రామంలో ఎవరికైనా ఏ అవసరం ఉన్నా ఆయన నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులను వెంటనే మనం సమస్య చెప్పడం ఆలస్యం అధికారులకు వెంటనే దిశానిర్దేశం చేసి ఆ సమస్యను పరిష్కారం చేస్తున్న మన నాయకుడికి మనం ఎంతైనా రుణపడతాం. బాపులపాడు మండలం జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. అందరికన్నా ముందు మనకు పై నిరంతరం పనిచేస్తున్న యాగంటి వెంకటరావు సందేశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రామకృష్ణ మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, రామకృష్ణ పార్టీ అందరూ క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా మరి ఒకసారి మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన మధ్య ఉన్నటువంటి జనసేన సమన్వయకర్త సర్వోత్తమ రామబాబు గారికి, అలాగే మన మార్కెట్ చైర్మన్ గారు నర్సీ గారికి, పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ చైర్మన్ నర్సీ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు, యాగంటి వెంకట గారు, అట్లాగే మన పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు గారికి, అట్లాగే జనసేన అధ్యక్షుడు రమేష్ గారు, అట్లాగే ఆల్ పార్టీ బాబాకృష్ణ గారు,
అట్లాగే సాయి కళ్యాణ్ గారికి, అట్లాగే ఏఎంసీసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారికి, ఇంకా తదితరులు వేదికపై ఆశిస్తున్న వివిధ పదవులు ఉన్న నాయకులు, వివిధ పార్టీ నాయకులకి అందరికీ, అట్లాగే వేదిక ముందు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అట్లాగే జనసేన బీజేపీ పార్టీ అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈ యొక్క ఏ ఊరు వెళ్ళినా మన ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా ఒక పండగ వాతావరణం, ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ వాతావరణమే. వారి యొక్క పనితనం మీద ఇదే నిదర్శనం. ఏంటంటే ఎలక్షన్ అప్పుడే ఒక ఎప్పుడు జనాభా హడావుడి ఇది ఉంటుంది, కానీ మన ఎమ్మెల్యే గారి యొక్క పనితనం ఎప్పుడు ప్రజల్లో ఉండి వారి ఎవరి సమస్యలైనా వెంటనే ఈ యొక్క గ్రీవెన్స్ అనేది కానీ మామూలుగా వారు ప్రతిసారి మన గన్నవరంలో కానీ అట్లాగే అక్కడ విజయవాడలో కానీ ఎక్కడైనా కూడా ఉండి పార్టీ అభిమానులకు, మన నియోజకవర్గ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారు చేస్తున్న సేవకి ప్రతి ఒక్కరూ వారికి బ్రహ్మాండం పట్టే పరిస్థితి ఉంది. వారు ఏ రకంగా చూసినా కూడా ఎవరికైనా ఆరోగ్యంగా ఇబ్బంది పడితే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, హాస్పిటల్లో ఎవరికైనా మాట్లాడగానే అలాంటిది కాకుండా ఉద్యోగ కల్పనలో కానీ, అట్లాగే మామూలుగా ఇక్కడ అభివృద్ధి చేసే దాంట్లో కానీ ఏ రంగంలో చూసినా ప్రతి రంగంలో కూడా వారు ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే దాంట్లో ఇక్కడ వారి యొక్క ఫలితంలో మనందరికీ కూడా తెలుస్తుంది. ప్రతి గ్రీవెన్స్ లో వారు ప్రజల మధ్య ప్రతిరోజు ఉంటూ ఎక్కడికక్కడ ఏ సమస్య ఆ సమస్యని వెంటనే ఆన్ ది స్పాట్ అన్నట్టు అధికారులందరితో కూడా మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం చేస్తామో వారు ముందుగా ఉన్నారు. ఎవరికైనా కూడా మాకు కూడా వారి పంచడం మీద మాకు కూడా ఉత్సాహం కలిగి మేము కూడా మా చేతనైంది మా ఏం చేయాలని ఇంకా నాయకులు అవ్వండి ఎవరైనా కూడా వారితో పాటు మేము కూడా చేయాలి అనే దాంట్లో మేము కూడా అదే రకంగా ఉన్నాము. అందరూ కూడా ఈ రకంగానే మన కూటమి పార్టీ తరఫున నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ప్రజలు సమస్యలు తెలుసుకుని ప్రజలకి అందుబాటులో ఉండి మనందరం కూడా ఎన్నికల గారి అభివృద్ధిలో నడుస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ బ్యాంకు నుంచి డివిడెండ్ ఇవ్వడానికి ఇక్కడ ప్రెసిడెంట్ గారు సాగు పెడితే సార్ ఎమ్మెల్యే గారు డివిడెండ్తో పాటు ప్రజా దర్బార్ ఇక్కడ ఏర్పాటు చేయమన్నారు. ముందుగా ఇక్కడ ప్రెసిడెంట్ గారితో ముందుకు వస్తే ఎమ్మెల్యే గారితో డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు సెక్రటరీ గారు విషయాలు బ్యాంకు చెప్తారు. బ్యాంకు ప్రెసిడెంట్ గారు ఇచ్చారంటే నిజాయితీగా నేను బ్యాంక్ ప్రెసిడెంట్ చేశాను. బ్యాంక్ ప్రెసిడెంట్ చేయాలంటే ఎక్కడ అమ్మాయి అప్పుడు, కానీ మన నాయకుడు ఎర్రగడ్డ వెంకటరావు గారు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన నాయకుడికి ఈ రోజు ఇక్కడ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినందుకు మరి ఒకసారి కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్యాంక్ ప్రెసిడెంట్ ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. బ్యాంక్ ప్రెసిడెంట్ ఒకసారి ఆయన ఇక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు అతిపెద్ద బ్యాంకు, 5 గ్రామాలకు కలిగిన బ్యాంకు. అది మన నాయకుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మన పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన నాయకుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు బ్యాంక్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. పెద్దలకు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం అండి. నా కాకుండా సహకార సంఘం 1919 సంవత్సరం ప్రారంభించారండి. 1919 107 సంవత్సరాలు చేసిన కాకుండా సహకార సంఘం కాకులపాడు వైకుంఠపురం రంగయ్యపురం జండమూడు అనే గ్రామాలకు క్యాండిడేట్ విలేజ్ అట్లాగే రెవెన్యూ అట్లాగే బ్యాంకులలో బ్యాంకు 9,25,00,000
సంఘంలో అప్పులు 17,38 లక్షలు, బ్యాంకులలో 15 కోట్లు. ఏంటంటే 2019లో మన ఎమ్మెల్యే గారు చైర్మన్ అవ్వకముందు 8,40 లక్షల రూపాయలు మన సొసైటీ ఉందండి. చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ అయిన తర్వాత బ్యాంకు కన్స్ట్రక్షన్ అనే కొత్త భాగం తీసుకురావడం వల్ల మన సంఘంలో 12,38 లక్షలు కొత్త వాళ్ళు గర్వంగా చెప్పుకుంటామండి. అట్లాగే నాన్ రేట్ బిజినెస్ 1,45 లక్షలు ఇప్పుడు వరకు ఎరువుల వ్యాపారం చేయడం జరిగింది. అట్లాగే సంఘంలో 80 లాఖలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సరానికి 4 సంవత్సరాలు 2020, 2021, 22, 22, 23, 24 మొత్తం 690 రైతులకు 25,97,240 రూపాయలు డివిడెండ్ ఇస్తామని గర్వంగా చెప్పుకుంటారు మా సంఘం తరఫున. అలాగే 36/2025 నాటికి సంఘం నుంచి రైతుల నుండి రావాల్సిన అప్పులు 8,22 లక్షలు మొత్తం 7,70 లక్షలు కలెక్షన్ చేసి 93% రైతులు మాకు సహకరించి రైతులందరూ మాకు సహకరించి 93% వసూలు చేసినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సంఘం తరఫున. అట్లాగే ఈ సహకార సంఘాలకు కళ్యాణ మండపం స్థలం రాత్రి చెన్నారెడ్డి నందశ్వరరావు గారు ఇది ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో గతంలో మన సంఘాన్ని మనకు స్థలం దాపించి వారిని నచ్చబడాలని సూచన మేరకు జనసేన పార్టీ నాయకులు అలాగే పంచాయతీ డైరెక్టర్ గారు తోట రంగారావు గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. సలహాలు చెన్నారెడ్డి నందశ్వరరావు గారు కళ్యాణ మండలానికి 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. తోట రాఘవయ్య గారు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. కామిలో సుబ్బారావు గారు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కకీల్ గారు 3 ఫీట్లు, సుబ్బారావు గారు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. కోటకోటేశ్వరరావు గారు, లోపల భోగేశ్వరరావు గారు, సొంత రామయ్య గారు, పక్కన రామమోహన్ గారు, అటు రామమోహన్ గారు, షేక్ బాలి గారు కలిసి 3 ఫీట్లు ఈ కళ్యాణ మండపానికి దాదాగా ఇవ్వడం జరిగింది. మొత్తం 15 ఫీట్లు కళ్యాణ మండపం ఉంది. అట్లాగే ఆఫీస్ భవనానికి నిత్యం సుబ్బారావు గారు కృష్ణాడి దాంతో 6 ఫీట్లు స్థలం దానం విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే గోడౌన్కి 14 ఫీట్లు తిరుమల కకీల్ గారు, రామకృష్ణ గారి దంపతుల కుమారుడు ఎండగారి వేణుగోపాలరావు గారు 14 సెంట్లు ఈ గౌరవంకి స్థలం దాతగా ఇవ్వడం జరిగింది. సంఘం ప్రారంభం నుండి లాభాలు అవసరాలని తెలియజేయడం సంతోషిస్తున్నామండి. మన సంఘానికి 107 సంవత్సరాల పూర్తి చేసుకున్నందుకు గొప్పగా సంఘం ఉన్నందున సంతోషిస్తున్నామండి. అట్లాగే సంఘం రైతులు గతంలో 3 సంవత్సరాలు 100% వసూలు సాధించి ప్రతి సంవత్సరం 90% పైన రుణాలు వసూలు చేస్తున్నామని సకాలంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. అట్లాగే సంఘ సభ్యుల సహకారంతో బ్యాంక్ అధికారుల సహకారంతో నిలుపుకోలేకుండా రైతులందరూ మాకు వసూలు కార్యక్రమాన్ని సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంఘ అవసరాల నిమిత్తం లాకర్ సౌకర్యాలు అందిస్తున్నాము. ప్యాడీ బొకేమెంట్ ప్రభుత్వం సహకారంతో ప్యాడీ బొకేమెంట్ ప్రారంభించి నిర్వహిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని డివిడెండ్ ప్రారంభిస్తుంది. గలాలి వెంకట సిద్ధారాయణ గారు డివిడెండ్ చూసుకోవడానికి ఎమ్మెల్యే గారి జోలు మీదగా డివిడెండ్ కార్యక్రమం జరుగుతుంది. తిరగండి అది గోపతి గారు వెనక్కి ఓకే తర్వాత
భాస్కరరావు గారు. అట్టూరు సీతారామస్వామి గారు. అట్టూరు సీతారామస్వామి గారు. రావాలి రౌతు వెంకటేశ్వర ఓకే సార్. ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 13 ఎకరాలు. రైతు నేస్తం లోన్ తీసుకున్నారా? రైతు నేస్తం లోన్ వచ్చింది సరే 10 లక్షలు. ఎన్ని ఎకరాలు పెట్టారు బ్యాంకులో? 8 ఎకరాలు మీకు ఉందా? బ్యాంకు ఉందా మీకున్నట్టే? రాకెట్ పర్వతం ఎక్కడ డ్రాప్ చేస్తారు? రౌతు వెంకటేశ్వర అటు చూడండి సార్. సార్ చూడండి. ఓకే సార్. అట్టూరు వెంకయ్య గారు. రావుతు వెంకట సత్యనారాయణ గారు. ఓకే సార్. అట్టూరు వెంకయ్య గారు. శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు రండి. పదవి వద్దని ఇది వద్దని అంటే వెంకయ్య గారు మనకు క్లాస్ ఈ కార్యక్రమాలు నిర్వహించిన దయానాగేశ్వర గారిని కోరుతున్నాను. ప్రజాదర్శనం చేసిన మన అతిథి, మన నాయకుడు, తెలిసిన నాయకుడు, గన్నవరం సంబంధించిన నా మిత్రుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు గన్నవరం నియోజకవర్గం ఆకులపాడు మండలం ఆకులపాడు సిఎసి సమావేశంలోకి మనకి అధ్యక్షతలు వహించినటువంటి మా మిత్రులు రాజరాకి, అలాగే గౌరవనీయులు మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు యానగడ్డ వెంకటరావుకి, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, ఎల్ఎల్ఏ గారికి, అలాగే మిత్రులు రంగనగూడెం బాలకృష్ణ గారికి, ముఖ్యంగా ఈ రోజున డాన్స్ ప్రెసిడెంట్ గా ఒక మంచి అవకాశాన్ని యానగడ్డ వెంకటరావు మా జనసేన పార్టీకి 5 గ్రామాలకి ఒక బ్యాంక్, మా జనసేన పార్టీకి ఈ మండలంలో మా నియోజకవర్గంలో మాకు అత్యధికంగా బ్యాంకు ప్రెసిడెంట్ ఇచ్చి ఈ కాకులపాడు బ్యాంకు ప్రెసిడెంట్ గా కూడా మా మిత్రులు ఇంతవరకు బ్యాంక్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రైతు మిత్రులకి, మిత్రులారా మీరందరూ గమనించుకోండి. మీకు ఇది గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇలాక నాయకత్వంలో రైతులకి బ్రహ్మాండమైన రైతు నేర్చుకోవాలి కానీ రైతులకు అనేక విధాలుగా విత్తనాల దగ్గర నుండి పంట పండే వరకు పంట నష్టపరిహారాలు కానీ లేకపోతే రకరకాల వాళ్ళకి రైతుల అన్ని రకాల చెప్పులు ఈ మధ్య కూడా మొన్నే ఎకరాల చెట్ల మీదుగా రైతులకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డబల్ బోనస్ మళ్ళీ రైతులకి మనకి ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా
ఈ సబ్సిడీ తీసుకున్నారా? ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో ఎవరికి రాలా, రూపాయి కూడా రాలా. ఈ రోజున యాదగిరి నాయకత్వంలో ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సహాయ సహకారాలతో బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ఇవాళ రైతులకి మంచి అంటే డివిడెండ్ అంటారనుకుంటా, డివిడెండ్ పంచడం జరుగుతుంది. రైతులకి కరెక్ట్ సమయంలో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ డివిడెండ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు ఇటువంటి కార్యక్రమాలు. ఇటువంటి ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో ఆయనకి పనే బ్యాంకింగ్ గురించి అంటే ఆయనకి అందరికీ తెలుసు. బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, బ్యాంకింగ్ గురించి క్షుణ్ణంగా బ్యాంకులు ఎలా అభివృద్ధి చెందాలి, ప్రతి బ్యాంకుని ఆయన ఇక్కడ మనతో ఒక 5 నిమిషాలు వచ్చారు. ఇక్కడ మీ బ్యాంకుకి వచ్చారంటే మీరు అధికారులకి మొత్తం మళ్ళీ పైకి ఒక అరగంట తర్వాత లేదా రేపైనా అడగండి ఈ బ్యాంక్ ఎంత ఆదాయంలో ఉంది, ఎంత ఆదాయం పెంచాలి, ఎలా చేయాలనేది మళ్ళీ అధికారులకి హెచ్చరించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మీరు అభివృద్ధి చేయాల్సింది. ఈ బ్యాంకుని, ఈ రైతులు నమ్ముకున్న బ్యాంకుని నమ్ముకున్న రైతుల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన ఖచ్చితంగా వివరించి ప్రతి బ్యాంకు నుంచి కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూడా అలా చెప్పే ఏకైక ఎమ్మెల్యే యాదగిరి వెంకట. ఇటువంటి నాయకులు మనందరికీ కావాలి. మీరందరూ ఖచ్చితంగా గుర్తుంచుకొని, అంటే ఎలక్షన్లు వస్తున్నాయి లేకపోతే ఓట్లు అడుగుతున్నామని కాదు. ఎక్కడ ఇప్పుడు వరకు ఎవరినైనా కూడా ఎక్కడైనా సరే అందరినీ మహిళలు మీ అందరినీ కలుస్తున్నారు. వచ్చేటప్పుడు రాబోయే ఎలక్షన్లు వస్తున్నాయి, మీరందరూ కలిసి ఉండండి అని చెప్పట్లా. మీకు ఏం పని కావాలమ్మా, మీకు ఏం చేయాలి, నేను మీకు ఏ విధమైన సహాయం కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగి అక్కడే వెంటనే వాళ్ళ బియ్యానికి చెప్పి ఆ కాగితం తీసుకుని వెంటనే ఇక్కడ కాకు పడేటట్టుగా చేయాలి. లేకపోతే 3 రోజుల్లో పలానా పని అయిపోవాలి, ఒక వారం రోజుల్లో ఈ పని పూర్తయిపోవాలని చెప్పి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చే ఏకైక ఎమ్మెల్యే యాదగిరి వెంకటరావు. ఇటువంటి నాయకుల్ని మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మనందరం కూడా ఆయన యొక్క గౌరవం నిలబెట్టాలంటే నేను అంటే ఎలక్షన్ ఫేవర్ వస్తుంది. ఆ వచ్చే ఎలక్షన్ ఫేవర్కి కాపులపాడు ఈ బాపులపాడు మండల ఏరియా ప్రతి ఒక్కరికి అందరూ ఉన్నారు, నాయకులు అమ్మాయిలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క ఊరిని కూడా మన యాదగిరి వెంకటరావుకి గిఫ్ట్ గా ఇస్తేనే ఆయన చేసే పనికి మనం మూడు కరెక్ట్ గౌరవం దక్కించుకున్న వాళ్ళు అవుతాం. ఆ విధంగా మనందరం కూడా ప్రయాణం చేసి ఆయన నాయకత్వంలో బలంగా ఈ బాపులపాడు మండలం ప్రత్యేకంగా చూపించాలని చెప్పి మీ అందరి పేరున హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. మీరందరూ ఈ మాట ఇది దీన్ని చిన్నగా చేయొద్దు. దీని గురించి మీరు క్షుణ్ణంగా ఆలోచించే ప్రతి గ్రామ ప్రజలు ఈ మండలం మొత్తం కూడా, నియోజకవర్గం మొత్తం కూడా ఈ ముఖ్యంగా ఈ బాపులపాడు మండలం గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ బాపులపాడు మండలంలో అందరూ కూడా పెద్దలు అన్నయ్యలు అందరితో అందరి సహాయ సహకారాలతో దేవరాజరావు గారిని అందరూ కూడా ప్రతి గ్రామం కూడా ఈ గ్రామాలు తిరుగుతాం. మంచి భవిష్యత్తుని రాజకీయంగా మీరు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాతత్వాల కోసం అన్ని మండలం నుంచి అన్ని గ్రామాలు చూశారు. వాళ్ళకి సమస్యలు తీర్చడానికి సార్ వస్తున్నారు కాబట్టి మీరందరూ ఒక్క నిమిషం సార్కి ధన్యవాదాలు చెప్పండి. ముందుగా నీకు ధన్యవాదాలు చెప్పాలి. అంతే ఈ కార్యక్రమాన్ని మీకోసం పెట్టేదండి. నిన్న గన్నవరంలో మేము వెళ్ళాము. సారు 200 మందికి పట్టాలు ఇస్తే అక్కడ ఒక 4 ఆడపిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇల్లు కట్టుకుని ఏమి ఆధారం లేకుండా ఉన్నాము, మాకు ఈ రోజు మాకు దారి చూపించారని తలగా పరిమితమై సంతోషం వ్యక్తం చేశారు. అటువంటి మన నాయకుడికి ధన్యవాదాలు చెప్పాల్సిన ఆ అమ్మాయి సార్ అడిగారు, మీరు ఎవరు ఫోన్ చేశారంటే ఆ అబ్బాయిని అడిగారు పట్టా తీసుకునేటప్పుడు, ఏమన్నా మీరు ఎవరు ఫోన్ చేశారంటే మీకు ఓటు వేయలేదు. ఓటు వేయడం కూడా వైసీపీ అవునండి, ఏ పార్టీ అవునండి, ఆయన సేవ చేయడానికి ఉన్నారు. మనకి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఉన్నారు. కాబట్టి సార్ మీకు ధన్యవాదాలు చెప్పడానికి సమయం మేము చెప్తాం. సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం గత 3 రోజుల నుంచి నన్ను పిలిచి
ఈ కార్యక్రమానికి ముందుగా కొమారెడ్డి రాజేష్ చైతన్య ఇద్దరు కలిసి సింగారు చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తూ సార్ ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది. సభాధ్యక్షుడు మన కార్పొరేషన్ డైరెక్టర్ దయాల్ రాజేష్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రముఖులు రైతు బిడ్డ అయిన మన యాదగిరి వెంకటరావు గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రమేష్ గారికి, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య గారికి, సాయి కళ్యాణి గారికి, బాబాకృష్ణ గారికి, అలాగే బ్యాంక్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శాసనసభ్యుల వారు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఆయన ఎన్ని ఒత్తిడులు ఉన్నా నాకు బీసీ చైర్మన్ ఇచ్చారు. వారికి ఎటువంటి రైతులకి నా ప్రయోజనం మేరకు ఎటువంటి అబద్ధాలు లేకుండా కార్యక్రమాలన్నీ నిర్వహించాలని అనుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో కూడా సారకి మాట రాకుండా మా విధి నిర్వహిస్తానని చెప్పి, అలాగే రైతులందరికీ కూడా మాటిస్తున్నానండి. ఎటువంటి అవకాశాలు అలాగే ఈ బ్యాంకు చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాసరావు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాళ్ళ ఎన్నికైన అనతి కాలంలోనే 25 లక్షల రూపాయలు డివిడెండ్ వస్తాం అంటే మరి చాలా ఆశ్చర్యమైన నిర్ణయం. ఆయన ఎప్పటి నుంచో నన్ను 2 నెలల నుంచి అడుగుతున్నారు, శాసనసభ్యులను తీసుకురావాలి, బోనస్ పంపిణీ చేయాలి, ఎప్పుడైనా అడుగుతున్నారు. కొంత ఆ గురించే కాలక్షేపం కూడా అయిందని అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా మంచి టైంలో రైతులకి అవసరాలు ఉన్నాయి కాబట్టి టైంలో మీరు రైతులకి బోనస్ కార్యక్రమం పంపిణీ చేస్తాం ఆశిస్తున్నాను. అలాగే పిల్లవారి కార్యక్రమానికి వచ్చి మా అందరినీ ప్రోత్సహించిన గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారికి ధన్యవాదాలు. అలాగే చైర్మన్ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ నిరంతరం నీటి కోసం పరితపించే మన నాయకుడు ఆలా వెంకట గోపాలకృష్ణ గారు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వారిని మాట్లాడుతుందో మాట్లాడుతూ సభకు నమస్కారం. ఉమ్మడి కృష్ణాలో మొట్టమొదటిసారిగా ఈ ప్రజాదర్బార్ని గ్రామ స్థాయిలో తీసుకొచ్చినందుకు ఉదయం గృహంలో, సాయంత్రం కాకులపాడులో ఈ ప్రజాదర్బార్ గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్నందుకు మా ప్రభుత్వం యాదగిరి వెంకటరావు గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలోనే సూపర్ 6 లో చెప్పినా చెప్పకపోయినా జలవనరుల పరంగా మా పోలవరం కుడికాల 130 కిలోమీటర్ల నుంచి ఎరువు కాలకి అనుసంధానం చేసే పథకానికి 32 కోట్లకి రీఎస్టిమేట్ చేయించడమే కాకుండా ఫైనాన్స్ కూడా తీసుకెళ్లి ఇప్పుడు శాంక్షన్ రెడీ చేశారు ఎమ్మెల్యే గారు. అట్లాగే పెరిగి 102కి కూడా ఎస్టిమేట్ చేయించి దాన్ని ముందు తీసుకెళ్లారు. అట్లాగే ఎన్కేపాడు అమృతంలో రెస్టారెంట్ కూడా గ్రాంట్ శాంక్షన్ చేయించారు. గంటలు కూడా గ్రాంట్ శాంక్షన్ చేయించారు. ఈ సంవత్సరాల కాలంలోనే రైతాంగానికి ఉపయోగపడే ఇన్ని మంచి పనులు చేసినందుకు ఎమ్మెల్యే గారికి మన ఏలూరు కాలం అప్లాన్ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మనం అందరం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదగిరి వెంకటరావుకి వెనుదన్నుగా ఉండి వారి నాయకత్వాన్ని మనందరం ముందుకు తీసుకెళ్లాలని మనం చేస్తూ ముగిస్తా ఉన్నా. జై జమ్మభూమి, జై చంద్రబాబు. ముఖ్యంగా మన ఏరియాకి మన ఎమ్మెల్యే వచ్చినప్పుడు మన ఏరియాకి అడగాలి కాబట్టి అంటే ఉపయోగపడేది 10 మందికి ఉపయోగపడాల్సిందే. మొన్న అడిగంలో ఈ కాపులపాడు పిల్లల్లో సహాయకాలంతో దండకుండా కాపు నుంచే కాపులపాడు వచ్చే షార్ట్ రోడ్ ఉంది. ఆ రోడ్డు ఇది తిరిగి రావాలంటే ఎమ్మెల్యే మనం చేస్తున్నాం. సార్ ఎమ్మెల్యే గారు మీరు నాకు ఈ కాపులపాడు ప్రతిగా చిరకాల కోరిక అది రామ్ దగ్గర నుండి ఇక్కడ దండకుండా కాపులపాడు ఇద్దరికి బాగా ఉపయోగపడుతుందండి. అతి తక్కువ ధర ఉంటుంది. 300 దూరం తగ్గిపోతుంది. ఇదంతా తిరిగి రావాల్సి వస్తుంది. దండ కాపులపాడు ఈ రోడ్డు మీకు అప్లికేషన్ 4 గ్రామాలకు ఉపయోగపడతారు. 4 గ్రామాలకు ఉపయోగపడుతుంది. అది ఎమ్మెల్యే మొన్న మేము ముఖ్యం శ్రీనివాసు ప్రధాన శ్రీనివాసు అందరూ ఆయనకి కాగితాలు ఎగ్జిబిషన్
ఆయన వెంటనే సంతకం పెట్టి దాన్ని ఇమీడియట్ గా పరిశీలన చేయమని ఆయన అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది. సార్ మాకు ఆ పనిని స్థాయిగా ఉండిపోయే మంచి పని ఆ పని చేస్తున్నామని మేము కోరుకుంటున్నాం. గౌరవనీయులు కోటపాటి తులసిమోహన్ గారి వేదికలకు రావాల్సి కోరుతున్నాం. తులసిమోహన్ గారి వేదికలకు రావాల్సి కోరుతున్నాం. రండి సార్. ఇప్పుడు మన నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం పచ్చిగారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. గొడవపల్లి ఉమాప్రసాద్ గారు రైతు నాయకులు వారు మాట్లాడుతున్నారు. పట్టుకోండేమో నమస్కారం. ముఖ్యంగా ఈ ఆకులపాడు వ్యవసాయ శాఖ పరిశ్రమలో శ్రీనివాసరావు వారికి ఇవ్వడం కూడా వారి తండ్రి గారు కూడా 1987లో నాతో పాటు ల్యాండ్ మార్కెట్ బ్యాంక్ డైరెక్టర్ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే రాష్ట్ర నుంచి 5 నిమిషాలుగా మా కేసీబీలో అనుమతించిన మంచి ఉపయోగపడటానికి కాబట్టి మీరంతా కూడా ఈ బ్యాంకుని ఎక్కువ అభివృద్ధి చేసి బ్యాంక్ ప్రెసిడెంట్ మద్దతు చూసామని మాస్టర్ రాష్ట్ర మహిళా కలిసి తూర్పు స్థాయి గురించి మాట్లాడుతుంది. మొదటి స్థానంలో మన యాలగడ్డ వెంకటరావు గారే దాన్ని నిజంగా మనం చాలా గర్వంగా
ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన నాయకుడు ప్రభుత్వం ప్రజా సమస్యల మీద నిరంతరం చేస్తున్న ఆయన ఇప్పుడు మాట్లాడాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆయన సందేశాన్ని మాత్రమే కోరుతున్నాం. ఇప్పుడు అక్కడ ఈ జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. వేదిక మీద వేరే రాష్ట్ర సీఎంకి దయాల్ వాయిస్ గారు రామపల్లి అధ్యక్షులు సమస్య ప్రవేశ ఇన్ఛార్జ్ జనసేన, అలాగే అభిలాష్ చీఫ్ మేనేజర్ రామకృష్ణ కేడీసీ బ్యాంక్, చనిపోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు ఓడల నరసింహారావు ఏఎంసీ చైర్మన్, ఆర్ గోపాలకృష్ణ గారు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్, ఏలూరు తెలంగాణ, అలాగే ఉమ్మడి టీసీ చైర్మన్, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్, అలాగే గొడవల నవాబ్ ప్రసాద్ గారు రాష్ట్ర ఐటీ కార్యదర్శులు, అలాగే మూలపల్లి కళ్యాణ్ గారు తెలుగు సురేష్ కార్యదర్శి, అలాగే పునర్ శాస్త్రాలు తల్లిపల్లి గోపాలకృష్ణ గారు ఏఎంసీ డైరెక్టర్, టీసీలో చైర్మన్, చక్క శ్రీనివాసరావు పిఎస్సిఎస్ డైరెక్టర్, తొలిపాల కిషోర్ బాబు గారు పిఎస్సిఎస్ డైరెక్టర్, యజ్వాన్ బంగారావు సర్పంచ్ నల్లమోట్ల, బాలు రెడ్డి గారు సర్పంచ్, అలాగే శ్రీమతి పాకుడు అన్నమణి గారు, అలాగే పడకల కోటయ్య గారు, సంస్థ శ్రీనివాసరావు యూనిట్ టీచర్, జాస్ ముప్పతి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రంగారావు, వేదిక ఉన్న పిఎస్సిఎస్ అధ్యక్షులందరికీ, వేదిక ఉన్న రైతు సోదరులకి, ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఓటర్ గురించి ఇందాక మీ సీఎం చెప్పండి సెక్రటరీ, కానీ మీ సెక్రటరీ కూడా నేను నష్టం ఎందుకు రాసినట్టే ఎవరితో మాట్లాడాలి ఆపకాలు అక్కడి కొన్నాళ్ళు పనిచేస్తాం తెలుస్తుంది. అప్పుడు ఊరు దాటి నిజం కాపాడడం అప్పుడు ఊరు దాటుతుందని సాగుతుంది. కానీ ఈ ఎక్కడికైనా లాస్ట్ నిజమే కలుగుతుంది. దాంట్లో సులభ ఈయన సెక్రటరీ వ్యవస్థ మార్క్స్ మీద పోయా జీవో 19 హెచ్ఆర్ పాలసీని నేను రాష్ట్రం పుట్టేవాడు. నేనే హెచ్ఆర్ పాలసీ తెచ్చాను. ఒక జీవో తెస్తానికి ప్రధాన కారణం నేనే కానీ మీ సెక్రటరీ కేవలం 35 సంవత్సరాల పాటు ఏ ఊళ్ళో ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 2200 పైన బిఎస్సిఎస్ ఇదే పరిస్థితి. కానీ రాష్ట్రంలో ఉండాల్సిందే. అలాగే నేను చేసిన సంస్కరణ ఈ బ్యాంక్ ఎవరు చేయాలి. ఈ బ్యాంకులు బట్టి అసందర్భంగా మాట్లాడుతున్నాను అనుకుంటా, సందర్భంగా అనుకుంటూ ఫస్ట్ ఈ స్థలానికి స్థలం ఇచ్చిన చంద్రబాబు సందేశ్ గారు, కోట రంగు గారు, కాంగ్రెస్ సోదరు, ఇప్పుడే ఫకీర్ గారు, పొట్టల కోటేశ్వర గారు, సోటల్ కోటేశ్వర గారు, శంకర్ కోట్ గవయ్య గారు, పర్వత రామబాబు గారు, కట్టూరు రామమోహన్ గారు, షేక్ పాషా గారు, ఇంకా కేడీసీసీ ప్లాన్ మేనేజర్ సీఈఓ పనిచేసే కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తప్పట్లు తప్ప మీరు చేసేది కనీసం ఫోటోలు లేకపోవడం మాత్రం చాలా బాగుంటుంది. అక్షరాల ఫోటోలు దీంట్లో పెట్టాల్సిందిగా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సహకార బ్యాంకులు వైసీపీ ప్రభుత్వంలో దోచేశారు. 12 జిల్లాల్లో దాదాపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డిసిసి ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం కూడా ఫీజులు కూడా అలాగే ఉంటాయి. ఎమ్మెల్యే కన్నా నేను ఇప్పుడు చెప్తున్నా, ఎమ్మెల్యే కన్నా ఎట్టి పరిస్థితుల్లో డిసిసిబి చైర్మన్ పదవి చాలా పెద్దది, చాలా గొప్పది కూడా. రైతు సోదరులకు అవకాశం కల్పించి ఆ పోస్ట్ అవసరం ఉన్న కృష్ణా జిల్లా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి మీరు ఎవరికి ఇచ్చిన పర్లేదు సార్, కానీ మీరు అభివృద్ధి చేయడానికి ఇవ్వండి. నేను చైర్మన్ గా పనిచేసి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కోర్టులో పిల్లలతో ఎన్నికలు వెళ్దామంటే ఆయన అక్రమార్చకపోతే ఈ కేడీసీసీ బ్యాంకులకి రాష్ట్ర పిఎస్సిఎస్ ఆ రోజు జరిగేది కోర్టులో బిల్లు కూడా ఏమన్నాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు అక్రమార్చడం వల్ల పరిస్థితులు మారడం వల్ల ఆ రోజున జైలు నుంచి ఇంటర్మీడియట్ అక్టోబర్ 30 నవంబర్ బయటకు వచ్చిన డిసెంబర్ పూర్తి స్థాయికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల వాతావరణం ఉద్దేశంతో వదిలేంటే ఆగిపోయారు. రాబోయే కాలంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తున్నా పిఎస్సిఎస్ లో తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది ఎక్కువ. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, విజయనగరం, కడప, నూరుపాడు గెలుస్తున్నాం ఎన్నికలకు ఏమంటే
పులి మన పిల్లే సైడ్ అయిపోయి ఆయన అక్కడ సరిగ్గా లేకపోతే టీఎస్సీఎస్ ఎలక్షన్లో 2023లోనే జరిగిపోయాడు. కానీ అది మళ్ళీ మొన్న కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారికి చెప్పారు, వెంకటరావు మాట్లాడి చేయమని ఈ ఎన్నికల సంబంధించి రాబోయే కాలంలో ఈ సహకార బ్యాంకులకి ఉద్యమం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన ప్రజా సమస్యల్ని ఎలుగెత్తించకుండా ఉండలేదు. ప్రభుత్వం విప్పులో ఉంటే నేనే గవర్నమెంట్, నేను ప్రభుత్వాన్ని విమర్శించడం చేయకూడదు. కానీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత మన నియోజకవర్గ ప్రజల సమస్యలే ఎజెండా నాకు తప్ప విప్పనే పదవి కోసం గన్నవరం ప్రజల సమస్యలు ఎలుగెత్తించాడుతా అది కాదు. బస్సుల ఓడల కోసం చేయలేకపోతుందా? అలాగే మనవల్లి పారిశ్రామికరణలో కూడా నిన్న అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఆ క్వశ్చన్ అడిగితే అర్థసత్యాలు చెప్తాడు అంటే చెప్పాను. ఇక్కడ అన్ని అవ్వలేదు, మనవల్లో అవ్వకుండా చెప్తానని చెప్పాను. నేను ఉన్నదే మాట చెప్పింది చేస్తాను, చేసేదే చెప్తా. ఈ కేడీసీసీ బ్యాంక్ మేనేజర్లు, ఈ సిఇఓలు, బ్యాంక్ ఎంప్లాయీస్, యూనియన్ లో కూడా ఎవరు లేరు. నేను చైర్మన్ చేసింది సగర్వంగా ఈ దేశంలోనే ఏ చైర్మన్ కూడా యూనియన్ లేకుండా 459 మంది ఎంప్లాయీస్ నా మీద నమ్మకంతో యూనియన్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున నేను 1 సంవత్సరం ఉండే తర్వాత నేను ఈ బ్యాంక్ గురించి 2 మాట్లాడుతున్నాను. 5,200 కోట్ల టర్నోవర్ బ్యాంక్ 8,900 కోట్ల పైబడి నేను 12 మాసాలు తీసుకెళ్ళా. నేను చైర్మన్ గా పనిచేస్తున్నాను. దేశంలో నెంబర్ 1 వెళ్తే నా తర్వాత చేసిన చైర్మన్ ఇలా ఆ ఓటు కూడా బాగా తీసుకున్న పరిస్థితి. అలాగే 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. రాజకీయాలు చేయడం, కులాలు చూడడం, మతాలు చూడడం, డబ్బులు మొక్కలేవి. ఎందుకంటే నా తర్వాత వచ్చిన మాటలు చేయమని రాజకీయంలో ఏది మాట్లాడలేదు. రాజకీయాల్లో ఉన్నాం. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ ఈ జిల్లా బ్యాంక్ చైర్మన్ గా ఉంటుంది. చైర్మన్ బోర్డు అందుబాటులో లేనప్పుడు 150 ఉద్యోగాల్లో 100 ఉద్యోగాలు ఇవ్వమని సిఇఓ రాజగిరి ఎస్పీ ఆయన నా దగ్గర పనిచేస్తున్న సిఇఓ రాజగిరికి చెప్పి నోటిఫికేషన్ చెప్పి కిందకి పోతున్న బిల్లు కొట్టారు. బ్యాంకు పైకి వస్తే సిఇఓ మార్పులు తీసేయండి, చైర్మన్ గా నా మార్పులు తీసేయండి, 2 ప్రాసెస్ రిజర్వేషన్ ఫాలో అవ్వండి. ఒకటి ఉద్యోగం ఒకటి కడుపుకొని ఇంకోటి ఇవ్వద్దు. నిజాయితీగా ఎవరు మార్కులు ఎక్కువ వస్తే అక్కడ జాబ్ ఇచ్చేయండి. నో మార్క్స్ ఫర్ సిఇఓ, నో మార్క్స్ ఫర్ చైర్మన్, నో మార్క్స్ ఫర్ బోర్డ్ అని చెప్పి కండిషన్ పెట్టారు. తర్వాత వచ్చి జాయింట్ కలెక్టర్ అడిగినట్టు నాకు ఎంత వస్తాయి, ఒక్కో ఉద్యోగం 10 లక్షలు హాస్పిటల్ ప్రెసిడెంట్ 10 లక్షలు తయారు. రాజా గారు చెప్పాడు, మామూలుగా మిగతా చైర్మన్ వచ్చేది నాకు తెలియదు కదా. ఇప్పుడు మా పార్టీ చైర్మన్ గారు కండిషన్ పేపర్లోనే యూపీపీఎస్ ఎగ్జామ్ బోర్డులోనే నోటీస్ బోర్డులోనే ఏదైతే పేపర్ ఇచ్చారో దాంట్లో పెట్టించాం. ఆ కప్పు కాఫీ అప్పుడు బ్లాక్ కాఫీ నాకు పెట్టండి, నేను తాగే కాఫీ 220 ఉంటుంది. ఆ 320 రూపాయలు కాఫీ 2-3 సార్లు రోజు బ్యాంకులో తాగాను తప్ప నయా పైసా కూడా నేను ఎవరు నయా పైసా మన మీద అమ్మవారి మీద కొట్టు పబ్లిక్ ధనం దోచుకుంటారో, రైతులకు అన్యాయం చేయడాకో, రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను వైసీపీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన లోన్లన్నీ తీసుకుని ఎవరు తెలుగుదేశం తీసుకున్నారు. నేను ఎవరికైనా ఆపానా? అది నా క్యారెక్టర్. అంటే ఒక ఎన్నికల్లో పనిచేయలేదో, ఇంకో ఎన్నికల్లో పనిచేస్తారో, రేపు మనం చేసినట్టు కొంతమంది రేపు చేయకపోవచ్చు, మనం చేయగలం, రేపు చేయవచ్చు. రాజకీయాల్లో మనం ఏది ముందుగా చెప్తున్నాం. కానీ ప్రజలకు అంతిమంగా మనం మంచి చేసామా చెడు చేసామా అనేది ప్రజలు క్యాల్కులేట్ చేస్తారు. అలాగే ఇదే బ్యాంక్ లో 120 మంది ఎంప్లాయీస్ ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఈ అవినాష్ కూడా ఇచ్చాడు. ఇదే అమౌంట్ చేసి బ్యాంక్ నేనే వేసా, ఇప్పుడు ఇచ్చే ఉన్నాడు. ఈయన ఆ బ్యాంక్ లో చదువుకునే పిల్లలకి ఇంటర్న్షిప్ ఇస్తే 120 మందికి తర్వాత వచ్చిన పాలకులకి మనసు లేక డబ్బులు దొరకడమే భాగంగా పనిచేశారు. ఇంకో విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా తర్వాత చైర్మన్ అయినప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నాకు ఇష్టం లేకపోతే ఎదురు పార్టీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వండి. నేను అసలు ఏ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తావు. వైసీపీ నుంచి వచ్చినప్పుడు, వైసీపీ నుంచి నాతో వచ్చినప్పుడు మాత్రమే తెలుగుదేశం ఉన్నాను తప్ప ఏ వైసీపీ నాయకుడితో లాభూచి రాజకీయాలు చేయడం కనీసం మాట్లాడచ్చు. అంత నిబద్ధతతో పనిచేస్తా. మీరు ఏ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ఎవరైనా ఎంత ఆ కంపెనీలో ఉన్నాను ఎలా బాగా పనిచేస్తారో అలా చేయాలి తప్ప ఒక్క ఉప్పల్ రాములతో ఎక్కడ మాట్లాడుతున్నాం గర్వంగా చెప్పారు. ఉప్పల్ రాములు కూడా కాగిత కృష్ణప్రసాద్ అడిగి మాట్లాడా. జిల్లా పరిషత్ సంవత్సరం మా కలిసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి. అలాంటి రాజకీయాలు చేస్తాం తప్ప రాజీ పడే రాజకీయాలు నేను చేయనని రాజీ లేని పోరాటమే కొనసాగిస్తాను తప్ప రాజీ నేను
21 నేను ఎమ్మెల్సీ అయ్యేవాడిని, ఏమయ్యో తర్వాత కొడాలని తీసుకున్నట్టు మంత్రి అయ్యేవాడు. ఎవడో తెలుసు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుందనే నిజం, రేపు ఏం జరుగుతుందనే ఊరికి ఎండ ఉండదు. ఎవరు ఊహించుకుంటాడు. ఇదే సెంట్రల్ బ్యాంక్ 5,200 కోట్ల నుంచి 9,000 కోట్లు పెంచి రైతు నేస్తున్న ఒక పథకం ఆలోచించి ఈ జిల్లా రైతాంగం వ్యవసాయానికి దూరం ఉంది. కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ లోన్ ఇద్దామని. కౌలు రైతు చచ్చిపోయినా 2 లక్షలు ఆగించేదాకా నేను తిన్నా. కౌలు రైతు కానీ రైతు చనిపోతే 3,53,000 మంది రైతులు ఈ సంఘంలో ఎవరు చనిపోయిన డబ్బులు ఇచ్చారు? వాళ్ళ భార్యలు పిలుచో, కొడుకులు పిలుచో బ్యాంకు ఇచ్చారు తప్ప ఏ రోజు ఈ బ్యాంకు నేను పోలీసా ఎలక్ట్రీషియన్ ఎప్పుడు కనీసం పట్టుమని 10,000 రూపాయల యాడ్ కూడా నేను రైతు సోదరులు డబ్బు ఉపయోగించి యాడ్ కూడా ఇప్పించుకోరా. దేశంలో నెంబర్ పెట్టా కేడీసీసీ బ్యాంక్ 459 ఎంప్లాయీస్ తెలుసు. కేడీసీసీలో పనిచేసే 60 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మొత్తానికి జీతం ఇచ్చారు, పర్మిట్ చేయలేదు కాబట్టి. కానీ తర్వాత వచ్చిన పాలకులు ఉద్యోగి కాంట్రాక్ట్ జాబ్ వచ్చే పరిస్థితి వాస్తవం కాదు. అలాగే ఈ కేడీసీసీలో ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందని అన్ని జిల్లాలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా జిల్లా బ్యాంక్ బాగుందంటే అది ఓన్లీ కృష్ణా జిల్లా దేశంలో నెంబర్లో పెట్టింది నేనే. ఆ తర్వాత వచ్చినట్లు ఏది పెట్టా నేను పెట్టిన రైతు నేస్తే మీ ఊర్లో 2,400 ఎకరాల నాయకుడు మీ ఊర్లో ఉంటే 1,200 ఎకరాలు మా బ్యాంక్ లో ఉంది. దానికి కారణం నేను పెట్టిన పథకం. రాజకీయాల్లో ఉంటే పాలసీ డిసైడ్ చేయాలి తప్ప పరిమాణం పని చేసేవాళ్ళంటే మీకు అవగాహన మారో. పాలసీ ఉంటే పాలసీ ద్వారా బ్యాంక్ పోబడింది తప్ప నేనేం పని చేసినంత అవినాష్ ఎంప్లాయీస్ పోలీస్ 459 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 70 మంది, ఈ 550 మంది నేను ఉద్యోగులు ఇచ్చాను 100 మంది. ఈ 650 మంది పనిచేశాను తప్ప నేను ఇన్ఫర్మేషన్ కూడా వేసే 1 కోటి రూపాయలు వాడేవాడు బ్యాంక్ ఇంకా ఈ బ్యాంక్ అమౌంట్ చేశా 120 మంది ఉద్యోగాలు ఇంటర్న్షిప్ ఇస్తే 12 ఉద్యోగాలు ఇచ్చా. వైసీపీలో 12 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను. అలాంటి నన్ను తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అవ్వకుండా ఎలా ఉంటుందో అడుగుతున్నా. ఎవడన్నా 12 మంది మోసాలు స్కాములు అన్నింటిలో ఇన్వాల్వ్ అయిన నుంచి దేశంలో నెంబర్ 1 లో పెట్టి 15 కోట్ల 55 కోట్లకు పెంచితే ఎవడన్నా తీస్తాడని అడుగుతున్నా. అది వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తుంది. బ్యాంకుల పట్ల అన్యాక్రాంతం చేసే భూములు ముమ్మటూరులో అయితే సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా పెట్టారు. ఈ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నా, ఈ నియోజకవర్గం ప్రజలు నాకు ఓటేస్తున్నా. నేను కేడీసీసీ బ్యాంక్ చేరుకున్నప్పుడు ఏమీ చేయలేకపోయా. ఆ రోజుల్లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు బాగు. కానీ 5 బ్యాంక్ ప్రెసిడెంట్ తీసుకున్నదే నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను. నేను కర్నూలు వెళ్ళను, నువ్వు తీయడం దుర్మార్గం, నేను సెంట్రల్ బ్యాంక్ చేరుకుంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తాను. నాకు అప్పుడు మార్చి 3వ తారీఖున గవర్నర్ కూడా ఎమ్మెల్సీ కూడా ఇస్తాను, నాకు అక్కర్లేదని చెప్పారు. ఆర్ట్ చైర్మన్ ఇస్తాను తిరస్కరించారు. కానీ కోర్టుతో సమానం చెప్పారు. వైసీపీ ఉన్నప్పుడు కార్యకర్తలు మోసం చేయని చెప్పారు. నా బాబు నేను చూసుకుంటే నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఆర్ట్ చైర్మన్ హ్యాపీగా కారు తిరిగేవాడిని. లైట్ ఇచ్చే కారు క్యాప్టెన్ ర్యాంక్ ఇస్తాను. నేను అలాంటి వ్యక్తిని కాదని అమెరికా నుంచి వచ్చింది అక్రమాలు చేయడం కాదు. అమెరికా నుంచి వదిలేసి వచ్చి ఆదాయం వదులుకుని నా సొంత ఆస్తులు తగ్గించుకున్నాను తప్ప నేను ఏ ప్రభుత్వంలో చేయలేదని మరోసారి మీకు తెలియజేస్తాను. ఇదే సెంట్రల్ బ్యాంక్ ఆ స్థాయిలో నేను నిలిపితే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే 51 ఎంక్వైరీ చేశారు. కానీ ఏ జిల్లాలో అవును పరిస్థితి ఇవాళ ఏ పరిస్థితిలో ఉందంటే తర్వాత నేను అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయాల్సి నేను గొడవ పెట్టుకున్నాను. అలా హౌస్ కమిటీ ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన తప్పించుకోలేడు. చోటుపురం దొంగలు ఒక్కడికే కుదిరింది. వాడు పంచేవాడు డబ్బుని చోటుపురం దొంగలు దొంగతనం చేసిన పోలీసుల ఊళ్ళో రాణించేవాడు కాదు. అట్లాంటి ఊరు తప్ప ఎక్కడైనా అక్రమం చేస్తే శిక్ష. గుంటూరు బ్యాంక్ లో 200 కోట్లు అందించేశారు. సదాశివానికి అమర్నాథ్ రెడ్డి నువ్వు డిసిసి చైర్మన్ చేసావు ఉన్నానని నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఆయన చైర్మన్ గా ఉంటే 2వ సమావేశంలో అదే రికార్డు టెండర్ పోవంటే మా 17వ తారీఖు మీటింగ్ జరగాలి. అసలు మాకు రికార్డు ఎంత కూడా నేను చెప్పబడుతుంది ఆ పరిస్థితిలో భయపడుతున్నాను. ఇప్పుడు ఆత్మలు ఎంఏలు కానీ ఎవరైనా ఆత్మలు అక్రమాలు ఆత్మలు సాఫ్ట్వేర్ కొనుగోలు అక్రమాలు పల్లి కొట్టుకున్నారు రైతులు. ఇంత దుర్మార్గం దౌర్భాగ్యం అంతకన్నా ఏముంటుంది. ఉత్సవం లేకుండా చేస్తే వాడు రాత్రి చైర్మన్ గారు కలిస్తే అన్న ఏ పరిస్థితి మా రికార్డు రావట్లేదు అవసరం కాదు
వాయిదా పడింది అవసరం. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పక్కన నాకు సమాచారం వేలంలో లారీలో తెస్తున్నారండి. అంటే అన్ని అక్రమాలు వైసీపీ పాలనలో జరిగిన మాట కదా. హౌస్ కమిటీ ఈజ్ సుప్రీం, అదొక చిన్న అసెంబ్లీ లాంటిది. అది శిక్షార్హుడే. తప్పు చేసిన టెంపరీగా తప్పించుకుంటాడు కానీ ఎవరైనా పర్మనెంట్ గా తప్పించుకుంటుంది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్ని జిల్లా బ్యాంకుల్లో అక్రమాలను బయటకు తీస్తాం. దోషులు ఎవరైనా శిక్ష పడి తీరుతుంది. గుంటూరులో చేయడం లేదు. ఎంతమంది చేస్తే వాళ్ళెవరిని పదవి నుంచి లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ రైతుల ప్రయోజనాలు కానీ కాంక్షిస్తే ఇలా చేసేవాడు అడుగుతుంది. లాలూచి రాజకీయాలు ఇలాంటివి చేయడం ఆయన పతనానికి నాది కాదని అడుగుతుంది. తప్పులు చేసి చేస్తే ప్రజలు చూస్తారు. ప్రజలు వీళ్ళు అల్టిమేట్ గా 5 సంవత్సరాలు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంటున్న ఆయన తప్ప. అలాగే ఈ బ్రాంచ్ గురించి కూడా అమలు చేస్తున్నట్టు చేతిలో కేవలం 140 కోట్లు చదవాలంటే నేను పెట్టిన పథకాల వల్లే నేను చేయమన్న తర్వాత పక్కన పెట్టడం మొదలు పెట్టాను. నేను ఇంతవరకు ఏం మార్పులు నేను పెట్టిన పాలసీ వల్ల 385 కోట్లు అంటే దాదాపు 1.5 ఈ బ్యాంకు పిఎస్సిఎస్ చాలా పిఎస్సిఎస్ దివాళా తీసేది చేయకపోతే ఆ మహానుభావులు ఏం కోరుతారు పెట్టారో ఆయన కోరాలు పుట్టాలు సిద్ధంగా మహానుభావుడు ఆంధ్ర బ్యాంకు కేడీసీసీ బ్యాంకు సొంత రూపంలో పెట్టాడు. 50,000 ఆయన కోటలు కూడా అడుగుతుంది. ఎంత దయనీయ పరిస్థితి అంటే చాలా బాధ. అలాగే ఆయన ఆంధ్ర బ్యాంకు పెట్టి ఆ పేరు పోయింది. ఆంధ్ర బ్యాంకు డబ్బులు అయితే 1,12,000 చలపల్లి రాచరికం ఉన్నప్పుడే ఆయన దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆంధ్ర బ్యాంకు అది కనుమరేది. ఈ కేడీసీసీ ఉన్న కాపాడాల్సిన బాధ్యత నేను మా మీటింగ్ 12 జిల్లా పరిషత్ 12 కేసీసీ సీఈఓ మీరు ఫోన్లో మీ జిల్లాలో బ్యాంక్ పెట్టారంటే పెట్టలేదు. తక్షణ రాష్ట్రం మొత్తం పెట్టమని చెప్పారు. దాతలు విరాళాలు ఇస్తేనే ఎవరైనా చదువుకుంది. 50 ఏళ్ల క్రితం ప్రజాప్రభుత్వాలు లేకముందు స్వాతంత్రం రాకముందు నేను మా ఊళ్ళో నేతో పట్టాడు. ఆయన ఎవరు తోపుడు ఎక్కడ మీ ఊళ్ళో శివాలయం ఎప్పుడో పునాదిగా కట్టించిన 400 ఏళ్ల క్రితం ఆడుకోపు ఆయన తోపు రామాలయం ఆయన తోపు. ఎందుకంటే మా అమ్మ గుడిగా దండం పెట్టుకుంటాం కాబట్టి. కానీ మా మామయ్య తోపు అనుకుంటే అంతకన్నా అల్పుడు అమాయకుడు అసమర్థుడు కూడా ఉందని వ్యక్తిగతంగా నా భావం. అలాగే 8% డివిడెండ్ ఇచ్చి బ్యాంక్ 25 లక్షల రూపాయలు అభినందిస్తూ 25 కోట్లు 25 క్రోర్స్ టర్నోవర్ బిజినెస్ గా ఈ బ్యాంక్ పెరిగింది. ఇవాళ కూడా కృష్ణాలో నేను ఎన్ని పథకాలు పెట్టిన వాసులు పిఎస్సీ ఇస్తున్నాను. వాటిని కూడా మా గౌరవ గారికి చెప్పాను. గౌరవ గారికి కోరాను అన్నా నేను ఈ నియోజకవర్గానికి చాలా చేశాను కానీ మిగతా 15 నియోజకవర్గానికి నా సొంత నియోజకవర్గం గ్రామాలను ప్రాతినిధ్యం నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన ఆ రోజు రాజకీయ పరిస్థితుల వల్ల హనుమాన్ జంక్షన్ బ్రాంచ్ మీటింగ్కి ఒక డబ్బులు కేటాయించారు. రోజు పెట్ట కర్ణాటకలో బ్యాంక్ ఓపెనింగ్కి వెళ్తే నన్ను ముఖ్యమంత్రి పెట్టిన సెక్యూరిటీ అడుగు పోలీసు 6 కూడా ఉంటున్నాడు. 800 మంది పోలీసులు పెట్టి నేను ఓపెన్ బ్యాంక్ ఓపెన్ చేశానంటే ఆ రోజు ఈ నియోజకవర్గం ఎలా తెలుసుకున్నాయో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ఆ తర్వాత ఏ పథకం పెట్టకపోయినా కూడా 11,500 కోట్ల టర్నోవర్ 43,000 కోట్లు ఆపుకుంటే 25% పైన మన కృష్ణా జిల్లానే మొత్తం రాష్ట్రం మొత్తంలో 25% ఎక్కువ అందించే ఆదాయాన్ని టర్నోవర్ అంటే అది కృష్ణా జిల్లా ఖ్యాతి. అలాగే ఈ కృష్ణా జిల్లా బ్యాంక్ ని ఓనర్గా ఉన్న ఫోటోలు కూడా లేవు. అంటే ప్రజలు ఎలా తయారవుతారనేది ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే ఎన్టీ రామారావు వర్ధంతి మీకు గుర్తుంటుంది, జయంతి మీకు గుర్తుండదు. అలాగే వేరే పార్టీ జయంతులు వర్ధంతులు గుర్తుంటాయి. కానీ మీకు ఆస్తి కోసం వచ్చి మీకు జన్మనిచ్చిన మీ తాతలు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడు చనిపోవాలంటే మన మళ్ళీ ఎక్కువ నుంచి చెప్పలేని పరిస్థితి. అంతగా ప్రజల హృదయాల్లో చేస్తున్న ఎన్టీ రామారావు బతికితే రామారావు ఇంకా జనం గుర్తుపెట్టుకుంటారు. అలాగే రాబోయే కాలంలో ఈ బ్యాంకుల్ని నెట్వర్క్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఏమాత్రం ఆయన కూడా అదే చెప్పారు. ఫోన్ చేస్తే సార్ మీకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. జెంటిల్మెన్ బ్యాంక్ ఇచ్చారు సీఎం. ఎవరికన్నా ఇస్తే మళ్ళీ అవుతుందని మీరు భయపడతారు. ఎంతో నేను పెంచిన బ్యాంక్ కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేడీసీసీ బ్యాంక్ అంటే మమకారం ఉంటుంది. మానస్పృతి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కేడీసీసీ బ్యాంక్ ఒక గంట నిలబెడతా. ఎవరైనా అక్కడ అన్యాయం చెప్పడం కేడీసీసీ మాత్రం కుదరదు. ఇక్కడ కూడా బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా కట్టారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు ఈ రోజుల్లో కూడా జరిగింది కేడీసీసీ ఆధ్వర్యంలో. ఇవన్నింటినీ రేపొద్దున సభా సంఘం ముందు మా హౌస్ కమిటీ ముందు వీళ్ళు నేరస్తులుగా నిరూపించబడతారు. ఎవరినే వదిలిపెట్టేది లేదు. రైతులు సొమ్ము తిన్నాడు అసలు అడగదు. ఎట్టి పరిస్థితుల్లో
శిక్ష అరుడే ఎవరు తప్పు చేసిన. అలాగే ఈ రైతు దేశంలో నేను పెడితే 13 కోట్ల రూపాయలు ఈ ఊరు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకునేటప్పుడు మీరు ఏమని చూసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మీకోసం పథకాలు పెట్టాను, ప్రజల కోసం పెట్టాను తప్ప డిజైన్ చేసేటప్పుడే మీ వాడుకోకూడదు, ఆ పార్టీ వాడుకోకూడదు, ఈ పార్టీ వాడుకోకూడదు, ఎక్కువ తిరుగుతాడు నా దగ్గర లేవు. అలాంటి పనులు చేయడానికి రాజకీయాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ రైతు దేశం పథకాన్ని చాలా DCC దేశంలో అమలు చేస్తాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ మంత్రి అంతకుముందు అమిత్ షా గారు మన మంత్రి గారు 3-4 సంవత్సరాల క్రితం కేంద్రంలో సహకార శాఖ లేదు. రాజకీయాల్లో సహకార రంగాల్లో రాజకీయమే ఉంటుంది. రాజకీయ నాయకులే సహకార సంఘం చైర్మన్ అవుతాడు, PSC చైర్మన్ అవుతాడు. రాజకీయాల్లో ఉన్నవాడే KDCC చైర్మన్ అవుతాడు. ఓట్లు లేనప్పుడు మాత్రం IAS యాక్ట్. సహకార రంగం రాజకీయాల్లో ఓడిపడుతుంది. కానీ మంచి రాజకీయ నాయకులు మీ ఊరు బ్యాంక్ కూడా సోదరుడు అరవింద్ గారు సంబంధించి జనసేన పార్టీ ఇచ్చా జనసేన చూపించాడని దీన్ని ఎమ్మటి ఒప్పుకున్నాను. ఎందుకంటే జనసేన కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయి, వస్తాయని చెప్పి వచ్చా. అలాగే చంద్రబాబు గ్రామానికి ఎప్పుడు నామినేటెడ్ పద్ధతిలో మీకు పదవి వచ్చే అవకాశమే లేదు. మీ గ్రామానికి ఆయన అందుకోసం ఎప్పుడు పదవులను ఐడెంటిఫై చేసి ఆ ఊరి మీద ఉంటుంది. తర్వాత జనసేన బాగా ఆ పేరు నిలబడతాను ఆశిస్తున్నా. అలాగే ఈ రైతు నేస్తం పథకం నేను పెట్టిందని దేశవ్యాప్తంగా అభిషేకం చెప్తాను మర్చిపోయి. KDCC బ్యాంక్ చైర్మన్ 50 కోట్ల రూపాయలు ఆయన అడిగితే నా పార్టీ మీటింగ్ లో ఆయన చైర్మన్ గా లేడు అంటే అదేంటి బ్యాంకు 5,000 కోట్లు 9,000 కోట్లు పెంచి 15 కోట్లు 85 కోట్లు వాటాలు తీసుకెళ్లి ఇది విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి నష్టాల్లో PSS బయటపడేసి పాలసీని అంత మంచిగా డిజైన్ చేసినప్పుడు ఎందుకు లేడు అతను ఎన్నిక కాబట్టి ప్రెసిడెంట్ కావాలని అమిత్ షా గారు అడిగిన మాట వస్తుంది. ఆయన చెప్పిన నామినేటెడ్ పోస్ట్ అది ఎన్నికలు లేవు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ నుంచి నామినేట్ అయిన క్యాండిడేట్ అందుకే లేదంటే ఎలాంటి ప్రెసిడెంట్ ఎవరన్నా చేస్తారని ఆయన కూడా కోఆపరేటివ్. ఎందుకంటే ఆయన ఎందుకు చేస్తామంటే CCP చైర్మన్ గారు రాజకీయాల్లో వచ్చాడు, అమర్నాథ్ రెడ్డి గారు DCCB చైర్మన్ గారు రాజకీయాల్లో వచ్చాడు, అమిత్ షా గారు కూడా సౌరాష్ట్ర నుంచి DCCB చైర్మన్ గారు రాజకీయ జీవితం మొదలెట్టాడు. కాబట్టి ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించి సహకారానికి ఒక శాఖ కావాలని చెప్పి కేంద్రంలో రాజకీయం చేయాల్సిందే సహకారం అని సహకార మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం చేసిన. అంతకుముందు ఇప్పుడు భారతదేశం పుట్టాక సహకార రంగానికి మంత్రి లేడు, రాష్ట్రాల్లో ఉన్నారు తప్ప. మనకు కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, సార్ మీరు మార్కెటింగ్ ఈ సహకార శాఖ మంత్రిని విడబడ్డాడు సార్, ఈ బ్యాంకులు 10 కోట్లు తినేస్తున్నారు, ఈ అవినీతి ఇలా చేస్తే మహానుభావ ఆశయాలు పూర్తి పొడిచేటి మన డబ్బు కాదు సార్, ప్రభుత్వం చేసే కాదు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం 110-130 ఏళ్ల క్రితం నుంచి ఏమన్నా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాయంటే అవి సొసైటీలే, PSCS పేర్లు ఏ ఊరుతామో మార్పు తప్ప. అలాంటి PSCS రైతుల కోసం పనిచేస్తే నేను పూర్తిగా ఎద్దు చచ్చిపోయిన రైతులు పార్టీని చెప్పి రికార్డు ఇస్తున్నారా. అలాగే ఎడ్యుకేషన్ లోన్ పెట్టారు, పెదవాడు ఏముందా, గుడివాడు ఏముందా, చర్చలో ఏముందా అంటే చెప్పారు, కాపుల పడి ఏముందంటే ఒక్కడు కూడా ఉందని ఏ బ్యాంక్ పడుతుంది. పొలం కాగితాలు తీసుకెళ్తే ఎడ్యుకేషన్ 30 లక్షలకు ఇవ్వని చెప్పి నేను ఫస్ట్ రోజే చెప్పాను. అక్క ఈ గ్రామం నుంచి చక్కా వెలే కానీ వెల్లంకి నవీన్ సాయి కానీ బ్రాంచ్ క్వార్టర్ నెంబర్ 17 మందికి ఎడ్యుకేషన్ వచ్చిన పరిస్థితి. చాలా మంది కూడా కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో నేను ఇచ్చిన దాకా చదువుకుంటున్నారు. 995 గ్రామాలు ఉన్న ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నేనైతే మూసిమీడు కానీ బయలువాడ కానీ నందిగామ కానీ చాలా ఎక్కువ స్థాయి అసలు 3,50,000 రైతులు ఈ 13 జిల్లాలు 11 నియోజకవర్గాలు ఉంటే ఆ 3 నియోజకవర్గాల్లో కోవిడ్ నేను చైర్మన్ చేసింది కోవిడ్ టైంలో. ఆ టైంలో SBI, ఆంధ్ర బ్యాంక్ అందరూ టర్నోవర్ 1000 కోట్ల లోపే. కానీ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 1200 కోట్ల రూపాయలని కోవిడ్ టైంలో అందించారు. ఆ రోజు ప్రాణానికి తగ్గించి పనిచేశారని 3 నెలలు బోనస్ ఇచ్చా. ఇంకా చాలా జిల్లా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయడం వల్ల సగం అయిపోయింది. నేను ఇంకొక 6 మాసాలు సంవత్సరం చేయనుకుంటే 20,000 కోట్లు తీసుకెళ్ళాలని ఈ KDCC బ్యాంక్ బోనం చదివి నా గురించి నేనేం చేశాను. KDCC ఎంప్లాయీస్ కి నేను చైర్మన్ అయ్యేటికి కేవలం 1,70 లక్షల రూపాయలు బ్యాంక్ కి లాభం ఉంటే 1,29 లక్షల రూపాయలు చేతికి వచ్చారు కావాల్సిన పరిస్థితి. అదర్ ఎక్స్పెన్సెస్ మీరు ఎట్లా చదువుతారని అడిగారు.
బండి మీద చూస్తున్నారు. కారు అందరికి ఏర్పాటు చేయమని చెప్పారు. డైరెక్టర్తో పాటు బ్యాంక్ మేనేజర్లకి, రికవరీకి, ఏసీఎంకి, డీసీఎంకి ముందు మీరు పనిచేయాలంటే సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రోజు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నట్టు వారం కూడా వీడియో కాన్ఫరెన్స్ కి ఏర్పాటు చేయమని చెప్పారు. 2G నెట్వర్క్ 10 కోట్లు తిన్నారు. నేను ఉన్నంతకాలం ఈ అవినాష్ కే సాక్షాత్ ఎంప్లాయీకి చెప్పలేదు రాజకీయ నాయకులు మనం ఏదైనా మాట్లాడతాం. ఇక్కడ భయపడ్డారు సాఫ్ట్వేర్ కూడా కంప్యూటర్ కూడా తెర అసలు ఎవరో దాని జోలికి వెళ్ళా. నేను దిగిన మరుక్షణం కూడా జరిగిపోయింది. టీసీఎస్ సాఫ్ట్వేర్ కొన్నారు. ఆంధ్ర బ్యాంక్ పట్టాభి చంద్రబాబు గారి మహాబోర్డు పెట్టారు కాబట్టి ఏదో మంచి కొనుక్కున్నా ఏదో కాళేశ్వరం పెట్టారు కాబట్టి ఒక సంవత్సరం చేయకుండా చేశారు కాబట్టి ఈ జిల్లా బ్యాంక్ ఇంకొక 50-60 సంవత్సరాలు బతుకుతుంది. ఈ జిల్లా బ్యాంక్ ఉద్యోగాలు ఇస్తున్న ఇంత చెప్పిన 1,25,000 చేపట్టాలి అయిపోయి మిగతా ఎక్స్ప్రెస్ అయిపోతే కేవలం 15 కోట్లు అంటే సంవత్సరం నెలకు 1 కోటి కూడా లాభం లేని బ్యాంక్ ని ఇవాళ దాదాపు నెలకు 10 కోట్లు లాభం నా వల్లే వచ్చింది. సగం వల్లే చదువుతున్నా. నేను చేసి చెప్పుకుంటాను మాట్లాడుతున్నాను. డబ్బు తింటే దొంగతనం చేస్తే అవినీతి చేస్తే మనం భయపడాలి తప్ప బ్యాంక్ ఆదాయాన్ని పెంచారు. ఈ ఎంప్లాయీస్ అనుకున్న రైతు సోదరుల మీద ఎంతో పథకాలు డైరీ చెప్తే మీకు ఎక్కడ పోరకూడదు. అయితే ఏమన్నా కాంట్రాక్ట్ ఇస్తే 4-5 పేజీలు ఉంటాయి. నేను చేసిన సంవత్సరం ఆ రోజు పెట్టి రైతు నేస్తం పథకం పేరు మార్చి రైతు సహకారం నేస్తుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉప్పోవాడు నష్టాల్లోకి వెళ్ళిపోయిన బ్యాంకులు మళ్ళీ పొందుతుంది. నేను పెట్టిన రైతు నేస్తమని మరోసారి తెలియజేస్తుంది. అలాగే ఇంటెన్స్ వ్యవసాయం ఆలోచించిన సంవత్సరం పోవాలి సాగుతాం. కానీ ఎద్దు వ్యవసాయ దూరమైన ఎద్దు లేకపోవడం తక్కువైనా ఎద్దు చెప్తే డబ్బులు ఉన్న బాబు మా కేడీసీసీ బ్యాంక్ యామ్లోనే ఎద్దు దానికి డబ్బులు ఇవ్వని చెప్పారు. గవర్నమెంట్ చేసుకోవాలి డబ్బులు ఇచ్చారు. కానీ తర్వాత వచ్చిన పార్కులు ఇంకోటి చెప్తా ఆగేశారు. ఆ తర్వాత పేరు చెప్పుకోవడం మంచిది కాదు కానీ అతను నా దగ్గరికి వచ్చింది. మా అబ్బాయికి ఇంటర్న్షిప్ లో ఉద్యోగం అడిగాడు. నేను పెట్టిన 120 ఇంటర్న్షిప్ కాలేజీ పిల్లలు చదువుకున్న పిల్లలు. కానీ అదృష్టం ఉంటే రాజకీయాలు ఏదైనా సాక్ష్యం. ఒక ఎస్ఐ ఎవరో రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ రాష్ట్ర బీజేపీ సెలవు పడ్డది. అంతకుముందు ఎస్ఐ తర్వాత అలాంటి పరిస్థితులు తర్వాత చైర్మన్ అయినా దాన్ని పొగడించిన పరిస్థితి. 120 మంది పిల్లలకి ఇస్తే అనేక నలుసుకోవడంలో బ్యాంక్ అకౌంట్ ఉద్యోగం చేసే పరిస్థితి. కానీ మా సందర్భంగా అవసరం కానీ ఈ సమసాక్ష్యంలో ఈ రైతుల పన్ను కట్టిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపిస్తాం. తప్పు చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతులు ఆదాయాన్ని కష్టపడి తినక వ్యవసాయం చేసే డబ్బులు కూడా తింటే దీనికన్నా పెద్దగా ఉంటున్నారు. అన్నం సంపాదన, ఉప్పు సంపాదన, నీటి సంపాదన, చాలా రకాల సంపాదన ఉంటాయి. ఆఖరికి కడకు వ్యవసాయం అయితే ఇంటుకోవడం రైతే రాజని మా తాతల కాలం నుంచి మా తల్లుల కాలం నుంచి మా కాలంలో రేపు అబ్బాయి కూడా రైతే రాజు రైతు రాజు ఇప్పటికీ అవ్వలేదు. ఆ పరిస్థితులు లేవు. గవర్నమెంట్ పొరలేని పోయిందని రైతు సోదరు పిల్లలకు 40 లక్షలు ఓడి ఇచ్చారు. మీరందరూ అన్వేషణ పక్కన వాడుకోండి. మీకు అవసరం ఉంటుంది. అలాగే బంగారం పెడితే వాకలో మీ డబ్బులు ఉంటే మీ బంగారం ఉంటే డబ్బులు లేకుండా ఏ రైతు ముందు ఆరోగ్యం బాగోపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ముందు పడాలన్నా పొలానికి పక్కగా అడిగే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి 1,00,000 రూపాయలు ఓడి అది ప్రాసెస్ చేసేందుకు ఇస్తున్నారు. వాకలో మీ బంగారం ఉంటే 2 తీసుకోవచ్చు. స్పెషల్ గా కాకుండా ఒకే ఒకే ఆరోగ్యం. అలాగే వాకలు 24 సౌకర్యం పెట్టారు. 24 గంటల టైం కూడా పెడదామనుకున్న సౌరాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పింఛన్ వల్ల చాలా చేయలేకపోయారు. అదే ఈ బ్యాంక్ ఆత్మ రెవెన్యూలో సగానికి తీసుకెళ్ళేవారు. ఓన్లీ జగన్ బ్యాంక్ అది ఎప్పటికీ గొప్పగా భావిస్తారు. మనం చేసిన మంచి కంచాలే కాపాడుతుంది మనుషులు. మనం చేసిన తప్పు పాపలాగా పెట్టడం పాపం ఇది దైవభక్తి నినాదంతో ఏం చేసినా ప్రాబ్లం. అలాగే రైతులకు సేవ చేసే అవకాశం వచ్చేది కాబట్టి రైతాంగానికి వేడి చేయాల్సిందిగా ప్రతి బ్యాంక్ అధికారులు కోరుతూ ఈ డివిడెండ్ కార్యక్రమానికి రావాల్సిన బ్యాంక్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైతు సోదరులు 3,53,000 పెన్షన్ పెరిగారు డిస్ట్రిక్ట్ బ్యాంక్. కాక 3,53,000 రైతులు ఉండేవారు. నేను ఒకప్పుడు చేయమని 5 లక్షలు. ఈ 5 లక్షలు అవ్వాలంటే మనం 30 లక్షలకి రైతుకి ఎవరు చేరవచ్చు. బ్యాంక్ మనం లోన్ ఇచ్చి ₹2 వడ్డీని కృష్ణా జిల్లా నుంచి రూపుమార్పుదామని ఏకైక ఉద్దేశంతో రైతు నేస్తం పెట్టారు.
70 పైసలు రుణం ఇచ్చారు. RBI లెటర్ రాశారు. ముత్తూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ కూడా ఇచ్చిపోయింది చైర్మన్ గవర్నమెంట్. ఆ రోజున నేను దిగిపోయినాక RBI ప్రవేశించింది. ఇవాళ కూడా బ్యాంకులో పెట్టిన పరిస్థితి. ఈ ముత్తూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ వాళ్ళు పేద ప్రజల దగ్గర బంగారం పెట్టించిన ఫస్ట్ 70% 90% తర్వాత 2 లాగేస్తారు. అది వద్దని చెప్పి స్పెషల్ బ్రాంచ్ కావాలని నేను జరగకూడదు తీర్మానం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ ఉన్న బ్యాంక్ ఆ తర్వాత వచ్చిన చైర్మన్ దారుణంగా పనిచేసిన పరిస్థితి. చల్లపల్లిలో చిన్న చిన్న పల్లెటూరులో నేను విజయవాడ సిటీలో హాస్టల్ అంటే కిక్ బ్యాక్ తీసుకుంటూ కుదరదని 2 లక్షలు ఉండే సెట్ 5-6 లక్షలు కొని ప్రజాప్రతినిధులు దోచుకున్నాడు. వాస్తవం నేను KDCC బ్యాంక్ చైర్మన్ ఏ మంత్రి ఫోన్ చేసినా ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా DCCBలో ఒక్క పని కూడా చేసేవాడు కాదు. ఎందుకంటే DCCB చైర్మన్ పదవి గురించి ఎమ్మెల్యేకి సంబంధం లేని పదవి. కానీ తర్వాత పాలకులు ఎమ్మెల్యే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చెప్తే చేసి ఆడతో కలిసి కప్పులు పడి డబ్బులు దోచేయడానికి స్థలం తక్కువని ఎక్కువ మినిస్ట్రేషన్ చేపించిన పరిస్థితి. బ్యాంకులో పదవుల్లో ఉన్నాడు, బిల్డింగ్లు పెట్టిన పరిస్థితి. ఈ అన్నింటినీ హౌస్ కమిటీ పర్యవేక్షిస్తుంది. మా హౌస్ కమిటీలో ఉన్నాడు, చర్యలు తీసుకున్నాడు. రాబోయే కృష్ణారావు సెంట్రల్ బ్యాంకు ఉండి తీరుతుంది. వాడు శిక్షణలోనే బ్యాంక్ అభివృద్ధి కోసం ఎప్పుడు ఏ పనున్నా నేను ఫోన్ లోనే ఉంటాను. అలాగే ఈ CEO చెప్పారు, పేరులో బ్యాంక్ ప్రమాణ భవన్ శంకర్ గారు చెప్పారు. ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి. 5 బ్రాంచ్లలో 5 బ్రాంచ్ల మేనేజర్లు స్టాఫ్, అలాగే 40 బ్యాంకులు 120 మంది డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఈ 120 మంది మీ స్టాఫ్ తో కలిసి మీరు రుణమేళాలు పెట్టి ఈ రోజుల్లో మనం ఏదైతే నేను చైర్మన్ చేయలేకపోయామో ఇప్పుడు చేయాల్సిందిగా మీకు ఆదేశాలు ఇస్తూ సెలవు. గ్రీవెన్స్ ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు సబ్మిట్ చేసి ఈ సమస్యను ఎక్కడ కొన్ని వ్యవస్థలో ఏప్రిల్ 3, 2020 ఇచ్చారు. వస్తే ఐడెంటిఫై చేయండి. వస్తుంటే కాపులు పడుతుంటే దారిలో గుర్తుపడుతున్నాడు కూడా అందిస్తున్నారు. గర్భరామారావు ఫస్ట్ ఏం లేమన్నాడు. 400 మంది ఉన్నారు. లోన మండలం పొద్దున డాక్టర్ వస్తే అక్కడ లేవంటే ఎడమారు రామారావు 316 అని నేను ఐడెంటిఫై చేశాను. ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఆరోగ్యం రూల్ ప్రకారం వాళ్ళు ఉంటే కనుక అంటే మా అధ్యక్షుడు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యతలు తీసుకుంటా. గతంలో పాల్గొనలాగా దొంగలు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదు. మీకు ఎవరికైతే ఇల్లు ఉంది పేద ప్రజలు అన్ని వెరిఫై చేసిన సంబంధిత ఎందరో అందరినీ అదే జిల్లా చెప్పారు. మీరు కోరుకోసంగా ప్రతి పంచాయతీకి వెళ్ళి మీరు పరిశీలించి ఎవరి కాలంలో మనందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఏర్పాటు చేసింది ఇక్కడ అమలు ఆదేశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
అక్కడ